నమస్తే పుష్కర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పుష్కరాలు 9వ రోజుకు చేరుకున్నాయి. పుష్కరాలు చివరి దశకు చేరుకోవడంతో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులకు ఎనలేని పుణ్యాన్ని ప్రసాదిస్తున్న పుష్కర గౌతమికి వందనం చేసుకుంటూ ఇవాటి ప్రత్యేక కార్యక్రమంలోకి వెళదాం. గోదావరి మహాపుష్కరాలకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నదీ తీర పుష్కర ఘాట్లన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమ గోదావరిలో భారీ వర్షం మధ్య స్నానాలు కొనసాగుతున్నాయి. 8వ రోజున 65 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. 2 రాష్ట్రాల్లో పుష్కర స్నానం ఆచరించిన వారి సంఖ్య 6 కోట్లు దాటింది. తెలుగు రాష్ట్రాలు పుణ్యస్నానాలతో పునీతమవుతున్నాయి. పల్లె పట్టణ జనమంతా పుణ్యస్నానాలతో పులకించిపోతున్నారు. 8వ రోజును కూడా పుష్కర ఘాట్లు భక్తులతో పోటెత్తిపోయాయి. మొన్నటితో పోలిస్తే రద్దీ కొద్దిగా తగ్గిన లక్షల్లోనే పుణ్యస్నానాలు ఆచరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర, కోటిలింగాల, టీటీడీ, విఐపి ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అటు కోటిపల్లి రేవు, మురమళ్ళ, ముక్తేశ్వరం, రావులపాలెం, అంతర్వేది పుష్కర ఘాట్లలో పెద్ద ఎత్తున భక్తులు పుష్కర స్నానాలు చేశారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో 24 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పశ్చిమ గోదావరిలోనూ పుష్కర భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొవ్వూరు, నరసాపురం, సిద్ధాంతం, పట్టిసీమ పుష్కర ఘాట్లలోనూ రద్దీ ఎక్కువగా కనిపించింది. జిల్లాలో నిన్న మొత్తం 10 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణలోని 5 జిల్లాల్లో పుష్కర ఘాట్లు భక్తజన సంద్రంగా మారాయి. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దగ్గరుండి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి, కాళేశ్వరం, పోచంపాడు, మంగపేటతో పాటు పలు పుష్కర ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. జిల్లాలో నిన్న 13 లక్షలకు పైగా జనం పుష్కర స్నానాలు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 7.5 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాచలం పుష్కర ఘాట్లు భక్తజన సంద్రంగా మారాయి. భద్రాచలం సమీపంలోని మోతే పుష్కర ఘాట్కు భక్తుల తాకిడి కొనసాగుతోంది. మొన్నటితో పోలిస్తే నిన్న ఖమ్మం జిల్లాలోని పుష్కర ఘాట్లకు భక్తుల తాకిడి పెరిగింది. నిన్న జిల్లాలో 5 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, మంచిర్యాల పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాలో 4.5 లక్షలకు పైగా జనం పుష్కర స్నానాలు చేశారు. గోదారమ్మ పుష్కరాలు బెజవాడ దుర్గమ్మకు కనకవర్షం కురిపిస్తున్నాయి. భక్తులు వెల్లువెత్తడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిపడుతోంది. దసరాకు కూడా రానంత ఆదాయం పుష్కరాలకు వస్తోంది. శ్రీమత్ సకల జనమానస వశీకరణాద్భుత రూపిణే దేవి గౌరీ దుర్గాంబికాయై మంగళ. దూర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లి వస్తున్న భక్తులు మధ్యలో బెజవాడ దుర్గమ్మ దర్శనం చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. దుర్గాంబికాయై మంగళం కైలాసవాసినే వాంఛితార్థ ప్రదాయినే. పుష్కరాల ఆరంభం నుంచే భక్తులు దుర్గమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు. రోజుకు 50 నుంచి 80 వేల మంది భక్తులు వస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 1,00,000 దాటింది. రద్దీని తట్టుకోవడానికి వీలుగా గత వారం రోజులుగా అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. దసరా ఉత్సవాల సమయంలోనే ఈ దర్శనాన్ని మూసివేస్తుంటారు. భక్తులకు క్రమ పద్ధతిలో అమ్మవారి దర్శనం చేయించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. దివ్యాంబరధరే దేవి దుర్గాంబికాయై మంగళం నిత్యాయై నిరవధ్యాయై చ సత్య. ఇక భక్తుల పోటెత్తడంతో దుర్గమ్మ ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. వారం రోజుల్లో దాదాపు 1,24,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇదంతా దర్శనం టికెట్లు, పంచహారతులు, అద్దాల మంటప దర్శనం, ప్రసాద అమ్మకం వంటి 15 సేవల ద్వారా వచ్చినవే. పుష్కరాలు ముగిసేలోగా మరో 2 కోట్లు ఈ సేవల ద్వారా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హుండీ ఆదాయం ఇంకా లెక్కించాల్సి ఉంది. అది కోట్లలోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కనకాంబరధరే మంగళం విజయాచలవాసినే
సర్వగుణ సంపూజితే దేవి నిత్యం భవతు మంగళం. పుష్కరాలు ప్రారంభమైన తొలి రోజు 10.5 లక్షల ఆదాయం రాగా 15 లక్షలు దాటింది. 17 శుక్రవారం నాడు 20 లక్షలు దాటింది. శనివారం నాడు 21,37,000 ఆదాయం జమైంది. ఆదివారం నాడు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజును తలపించేలా తరలివచ్చారు. ఆ రోజు 26,76,000 ఆదాయం వచ్చింది. టికెట్లు ఇవ్వలేక ఉచితంగా పంపించారంటే రద్దీ అర్థమవుతుంది. సోమ మంగళవారాల్లో రద్దీ కాస్త తగ్గింది. స్వరూపే కమనీయకరే దేవి తుభ్యం దేవ్యస్తు. దుర్గమ్మ దర్శనాన్ని కూడా రాత్రి 11 గంటల వరకు పొడిగించారు. ఇంకా పుష్కరాలకు 3 రోజులే ఉండటంతో అప్పటి వరకు రద్దీ ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కమనీయకరే దేవి తుభ్యం దేవ్యస్తు మంగళం. అన్ని దానాల్లో అన్నదానం మిన్నా అన్నారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం మహాపుణ్యం. పుష్కరాలకు వెల్లువలా తరలి వస్తున్న భక్తుల ఆకలి తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది శ్రీపీఠం. పుష్కరాల్లో 5 లక్షల మందికి అన్నదానం చేయాలని శ్రీపీఠం నిర్ణయించింది. రాజమండ్రితో పాటు కరీంనగర్ జిల్లా ధర్మపురిలోనూ రోజుకు 35,000 మంది పుష్కర యాత్రికులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వ అంచనా మేరకు 7 కోట్ల మంది స్నానం చేస్తారనేటువంటి ఒక అంచనా. అయితే అందులో కనీసం ఒక 5 లక్షల మంది కన్నా ఒక అన్నదానాన్ని మనం అన్నప్రసాదాన్ని అందించాలి యాత్రికులకి అనేటువంటి ఒక సత్సంకల్పంతో శ్రీపీఠం మహాన్నదాన కార్యక్రమాన్ని 5 లక్షల మందికి అటు ధర్మపురి తెలంగాణలో, ఇటు ఆంధ్ర రాజమండ్రిలో విస్తృతంగా సేవలు అందిస్తున్నాం. ఇక్కడే వండి అమ్మవారి యొక్క పాదాల చెంత వండి రాజమండ్రికి వాహనాల ద్వారా తరలించి అక్కడ స్వయంగా యాత్రికుల చెంతకు ఆహార పొట్లాలు తీసుకెళ్ళి అందిస్తున్న నాణ్యమైన ఆహారం మీరందరూ చూసుంటారు. విశేషమైనటువంటి పదార్థాలతోటి, చాలా నాణ్యమైన పదార్థాలతోటి పౌష్టికమైన ఆహారము, రుచికరమైన ఆహారము, చాలా శుచి శుభ్రతతో భగవన్నామ సంకీర్తన చేస్తూ వాలంటీర్లందరూ కూడా కార్యకర్తలు పూర్తి బాధ్యతాయుతంగా చేసి అందరికీ అందించారు. దాతలు కార్యకర్తల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాం. శ్రీపీఠం ద్వారా మరిన్ని సేవలు సమాజానికి అందేలాగా ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఎందుకు ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాం. పుష్కర ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.